నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ఒక బెస్ట్ ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వచ్చానండి. ఆల్మోస్ట్ అర్థమై ఉంటుంది నేను ఎక్కడున్నానో. ఎస్, యూర్ కరెక్ట్. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో NAC A+ NBA గ్రేడింగ్తో అత్యుత్తమ ప్రమాణాలతో విద్యాబోధన చేస్తున్నటువంటి మార్వాడి యూనివర్సిటీలో ఉన్నాను. ఇండియాలోనే బెస్ట్ ఎడ్యుకేషన్ అందిస్తున్నటువంటి యూనివర్సిటీలు ఏవా అని సెర్చ్ చేస్తుంటే కనబడుతున్న పేరు మార్వాడి యూనివర్సిటీ. ఇవాళ ఎపిసోడ్లో పర్టికులర్గా స్పోర్ట్స్ గురించి మనం మాట్లాడబోతున్నాం. స్పోర్ట్స్ విషయంలో ఎలాంటి ఫెసిలిటీస్ యూనివర్సిటీ వారు అందిస్తున్నారు, ఏ స్టూడెంట్ ఎలా పార్టిసిపేట్ చేయొచ్చు, వాటి వల్ల వాళ్ళకి బెనిఫిట్స్ ఏంటి, ఇవన్నీ తెలుసుకుందాము. ప్రస్తుతం నేను వచ్చేసాను ఎగ్జిక్యూటివ్ రిజిస్ట్రార్ గారిని కలవడానికి, డాక్టర్ ND జడేజా గారు. నమస్కారం సార్. నమస్తే సార్. నమస్కారం సార్. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో హ్యాపీ మళ్ళీ యూనివర్సిటీకి రావటం. ప్రత్యేకించి మా తెలుగు పిల్లలు ఎంతమంది ఉన్నారో ఇక్కడ. మహేంద్ర నాయుడు గారు, నేను ప్రత్యేకంగా మీకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే దాదాపుగా 3000 మందికి పైగా తెలుగు పిల్లలు ఇక్కడ జాయిన్ అవ్వడానికి రీజన్ వీరేనండి. సార్ నమస్కారం. సో హ్యాపీ కలవటం. సో ఇవాళ ఏంటి సార్, అసలు భలే సందడిగా ఉంది మొత్తం యూనివర్సిటీ అంతా. ఇవాళ ఏంటి అంటే స్పోర్ట్స్ డే అన్నమాట. ఈ స్పోర్ట్స్ డే ఎందుకు కండక్ట్ చేస్తున్నాం ఏంటి అనేది మా జడేజా సార్ని అడిగితే ఆయన డెఫినెట్లీగా బెటర్గా చెప్పగలుగుతారు. సార్ జడేజా గారు, థ్యాంక్స్ ఫర్ యువర్ టైం సార్. లోపలికి అడుగు పెట్టగానే భలే సందడిగా కనిపించింది. హోప్ యూ అండర్స్టాండ్ తెలుగు. ఎస్, ఏంటి సార్ స్పెషల్గా అంటే స్పోర్ట్స్ ఈవెంట్ ఇంత గ్రాండ్గా ఒక యూనివర్సిటీలో సెలబ్రేట్ చేస్తారా అని అనిపించింది. సో అసలు ఏంటండి ఈ ఈవెంట్ గురించి చెప్పండి. పర్టికులర్గా స్పోర్ట్స్ డే అని ఎందుకు చేస్తున్నారు, స్పోర్ట్స్ గురించి పర్టికులర్గా పిల్లలకి ఎలాంటి ఫెసిలిటీస్ ఇక్కడ మార్వాడి యూనివర్సిటీలో ఉన్నాయి? Since yesterday, we are celebrating Marwadi University Sports Fest 2025. Oh. Every year we celebrate Sports Fest because for us, sports is a festival. We want every student to be a part of it. The Joint Secretary of Association of Indian University, Dr. Sekho, and President of Saurashtra Cricket Association was here to inaugurate that. They came, they looked at our facilities and they were very impressed. So all during this 3 days of Sports Fest, we'll have all the competition in between different departments. In track and field events, you know, South Indian students are excellent in running, kabaddi, kho-kho, javelin throw and all. So there are around 23 track and field events happening. At the same time, there are events happening in terms of interdepartmental cricket tournament, badminton tournament, chess competitions and all happening. We are very much happy because students from South India has created an more healthier atmosphere here. They are here and each and every competition they are either winning or they are making sure that they put up their best. ఫీలింగ్ ప్రౌడ్ సార్. Yeah, right. సౌత్ ఇండియన్ వాళ్ళు అంత బాగున్నారు, చాలా యాక్టివ్గా ఉన్నారు, చాలా హ్యాపీ అనిపించింది. అండ్ వన్ థింగ్ సార్, ప్రతి ఎపిసోడ్లో ఒక్కొక్క బ్రాంచ్ మేనేజర్ని పరిచయం చేస్తూ ఉన్నారు. ఇవాళ ఎపిసోడ్లో ఏ బ్రాంచ్ మేనేజర్ని పరిచయం చేస్తున్నారు ఫ్రమ్ తెలుగు స్టేట్స్? So we are very happy to introduce our very important partner, Mr. Balaji. Balaji is having 20 years of experience and he is doing student counseling in Thadapalli branch. He is leading that branch and he is going to create a very easy environment for students where they can come. Parents can ask questions, he will guide them. He has been here before, he is very frequent to Marwadi University, he understands Marwadi University very well. So he will be able to guide our students about facilities, the programs, the academic environment, the sports environment, the life of on campus for all the students. So we are very happy to introduce Mr. Balaji. సార్ ఇందాక చెప్తూ స్పోర్ట్స్ ఈవెంట్ గురించి చెప్పారు. సో మా మేనేజ్మెంట్ ఏం అడిగిందంటే తెలుగు పిల్లలు దాదాపుగా 3000 మంది ఉన్నారు కదా, మరి ఫస్ట్ టైం ఇంతమంది పిల్లలు ఉండడం వల్ల వీళ్ళకి ఒక ఎంటర్టైనింగ్ ఈవినింగ్ కావాలి అని చెప్పేసి ఈ స్పోర్ట్స్ ఈవెంట్లోనే భాగంగా డీజే నైట్ అండ్ తెలుగు సింగర్స్, తెలుగు సింగర్స్ దే ఆర్ కమింగ్ హియర్. సో అది దాదాపుగా ఒక 3 years
కరెంట్ ఫుల్లీ కరెంట్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయబోతుంది. అంటే మార్వాడి యూనివర్సిటీ ఆ విషయానికి వస్తే పిల్లల విషయంలో చదువు ఒక్కటే అనే కాన్సెప్ట్ కాకుండా స్పోర్ట్స్ పరంగా ఎంకరేజ్ చేస్తారు, మీరు క్లబ్స్ పరంగా ఎంకరేజ్ చేస్తారు, లేదంటే ఇటువంటి కల్చరల్ యాక్టివిటీస్ కానీ, నేను ఏదో రీసెర్చ్ చేస్తాను అంటే ఏది తీసుకున్నా కూడా మిగతా యూనివర్సిటీస్తో కంపేర్ చేసుకున్నప్పుడు మార్వాడి యూనివర్సిటీ పిల్లల్ని పుష్ చేయడంలో ఎప్పుడూ నెంబర్ 1గా ఉంటుంది. బెస్ట్. బాలాజీ గారి విషయానికి వస్తే బాలాజీ గారు గత 20 ఏళ్ల నుంచి ఈ స్టూడెంట్ కౌన్సిలింగ్ రిలేటెడ్గా ఉన్నారు. సో లాస్ట్ ఇయర్ వచ్చేప్పటికి మనతో జాయిన్ అయ్యి ఉన్నారు. విజయవాడ బ్రాంచ్గా అక్కడి నుంచి చూస్తున్నారు. ఓకే. సో ఈ సంవత్సరం ఆయన భుజం మీద కొద్దిగా బాధ్యత పెంచుతామని చెప్పి ఈసారి ఏం చేస్తామంటే గుంటూరు డిస్ట్రిక్ట్ అనేది యాక్చువల్గా మన ఏపీ తెలంగాణలో పెద్ద డిస్ట్రిక్ట్స్లో ఒకటి. స్టూడెంట్స్ అక్కడ దాదాపుగా ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ దాదాపుగా 40,000 ప్లస్ చదువుతారు అక్కడ. అక్కడ ఒక్క ఆఫీస్ అయితే కాదు అని చెప్పేసి 2వ ఆఫీస్ని ఆయనకి బాధ్యత ఇవ్వడం జరిగింది. సో ఈసారి బాలాజీ గారు ఆ తాడేపల్లి బ్రాంచ్, ఇది మనకి హైవేకి చాలా దగ్గరగా ఉంటుంది బ్రాంచ్ అనేది. గుంటూరు పిల్లలు ఎవరైతే ఉన్నారో వారి లొకేషన్ బట్టి ఏది దగ్గర అనుకుంటే ఆ లొకేషన్కి ఇంతకు ముందున్న ఆఫీస్కి వెళ్ళొచ్చు, లేదా ఈ తాడేపల్లి ఆఫీస్కి వెళ్ళొచ్చు. సో అక్కడ మీకు సరైన గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది.